మైసూరారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు, ఎంపీగా చేశారు. ఇప్పటి వరకు ఏ ఓటర్ కూడా పైసలు పంచలేదా అంటే మీరు ఏం చెప్తారు? అంటే అప్పుడు తక్కువ మొత్తంలో ఉండేది, ఎవరైనా కుటుంబాలు భరాయించగలిగే శక్తి ఉండేది. ఒకవేళ ఖర్చు పెట్టినా ప్రచారానికి కానీ ఓట్లకు కానీ దేనికైనా ఖర్చు పెట్టినా కానీ మళ్ళీ సంపాదించాలనే తపన ఉండదు. ఎందుకంటే లక్షల్లో కార్యక్రమం కాబట్టి కుటుంబము అది భరాయించగలిగే శక్తి ఉంటుంది. అది ప్రజల్లో ఎవరు శ్రేయస్ కోసం పాటుపడుతుంటారో అటువంటి వ్యక్తులే నిలబడుతున్నారు. పార్టీలు కూడా ప్రజల్లో ఈయనకు మంచి పేరు ఉందని టికెట్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, ఎవరు ఖర్చు పెట్టగలని చూసి ఇస్తున్నారు. కాబట్టి ఇది మార్పు అయింది. ఇప్పుడు మైసూరారెడ్డికి ఏ పార్టీ టికెట్ పిలిచి ఇస్తలేదంటే ఏం చెప్తారు మీరు? ఎందుకు ఇస్తలేదంటే? నేను కావాలంటే కదా, ఎందుకంటే నేను కూడా మా వాళ్ళైతే అందరూ నిలబడమని చెప్పారు. ఓకే సార్ మనకు అంత ఖర్చు కాదులే అని కూడా చెప్పారు. ఓకే కానీ ఎందుకంటే ఇది ఎంత ఖర్చు సార్ ఒక ఎమ్మెల్యే గెలవాలంటే? గ్రామాల్లో వాళ్ళు చందా వేసుకొని ఖర్చు పెట్టగలిగే స్థాయి అయితే దాటిపోయింది. ఎందుకంటే వ్యవహారం ఏదో వేళల్లో అయితే మా ఊళ్ళో చందా వేసుకొని చేస్తాంలే సార్ అని చెప్తారు. మనం కూడా బరువు లేని కార్యక్రమం అని చెప్తాం. ఇప్పుడు లక్షల్లో పోయింది కాబట్టి వాళ్ళు కూడా భరాయించే శక్తి ఉండదు. ఒక ఎమ్మెల్యే గెలవాలంటే ఎంత ఖర్చు అవుతుంది సార్? ఇప్పుడు 2000 రూపాయలు అంటే దాదాపు 60 కోట్ల రూపాయలు అవుతుంది. ఒక ఎమ్మెల్యే గెలవాలంటే 60 కోట్ల రూపాయలు. గెలవాలంటే కాదు, నిలబడాలంటే గెలవాలంటే కూడా చెప్పలేను. గెలవాలనేది గ్యారెంటీ కాదు. ఓకే ఎవరు గెలుస్తారో 2000 రూపాయలు ఖర్చు పెడితే 60 కోట్ల రూపాయలు అవుతుంది. ఓకే ఇప్పుడు అందుకని పైసలు లేనందుకే మైసూరారెడ్డి ఎలక్షన్లకు పోటీ చేస్తలేడా? అంటే నా ఆర్థిక స్తోమత అంత లేదు, అందువల్ల ఎందుకు ఇటువంటి పరిస్థితుల్లో నేను నిలబడినాము అనుకోండి, ఏదో సప్పో తెచ్చి నిలబడినప్పుడు అది సంపాదించుకునే దానికి ప్రయత్నం చేయాలి కదా. అవును, చేయకపోతే ఈయనకు కుటుంబం ఇబ్బంది పడుతుంది. అది సంపాదించడం మొదలు పెడితే మైసూరారెడ్డి కూడా డబ్బులు తీసుకోవడం మొదలు పెట్టారని చెడ్డ పేరు ఎందుకు? ఇప్పుడు ఏదో మంచి పేరు ఉంది, చెడ్డ పేరు లేదు, ఇంకంతకంటే ఏం కావాలా? ఒకవేళ ఇంత ఖర్చు పెట్టి శాసనసభ్యులు అవుతాము, ఈ కార్యక్రమాల్లో మునిగి చెడ్డ పేరు తెచ్చుకునే దానికంటే గౌరవంగా బతికేది మేలు కదా అనేది అది అట్లా ఆలోచన. అంటే ఏదన్నా టీడీపీ కానీ వైసీపీ కానీ ఇతర పార్టీలు, నేను పార్టీల వైపు కానీ పార్టీల గురించి కానీ ఆలోచించి నిలబడాలనుకుంటే కదా పార్టీల వైపు ఆలోచించి. ఓకే ఓకే ఈ ఖర్చుతో కూడిన వ్యవహారం కాబట్టి, నాకు తలకు మించిన భారం కాబట్టి నేను దాని గురించి ఆలోచించేయటం లేదు. రాజకీయాల నుంచి శాశ్వతంగా మైసూరారెడ్డి తప్పుకున్నట్టేనంటే? రాజకీయాల నుంచి తప్పుకున్నానని నేను చెప్పలేదు కదా. 75 సంవత్సరాల వయసు వచ్చింది, తర్వాత ఖర్చుతో కూడిన వ్యవహారము, అంత ఖర్చు కుటుంబం భరాయించలేదు, అందువల్ల కూర్చున్నాను. అంటే ఫోర్స్ఫుల్ సర్కమ్స్టాన్సెస్ కానీ ఏం లేదు, జస్ట్ ఒకవేళ మంచి అవకాశం వస్తే మళ్ళీ అది పరిస్థితి. ఇది ఫోర్స్ఫుల్ సర్కమ్స్టాన్సెస్ కూర్చున్నాను. ఓకే ఓకే ఓకే